నమస్తే, నేను ప్రశాంత్. సభకి వచ్చే వారంతా మనకి ఓట్లు వేయరు అంటున్నారు కమల్ హాసన్ గారు. ఎందుకన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారు, ఎవరిని ఉద్దేశించి అన్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, కమల్ హాసన్ గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సభకి వచ్చే వాళ్ళు అందరూ ఓట్లు వేయరు మనకు అని చెప్పేసి. సో ఏ ఉద్దేశంతో అన్నారు, ఎవరిని ఉద్దేశించి అన్నారు, ఎందుకు అనాల్సి వచ్చింది అలా? ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారు అన్నారు మీరు? విజయ్ని ఉద్దేశించి. టీవీకే అతని పార్టీ పేరు, తమిళ వెట్రి కழகம். సో అతను ఆ పార్టీ తరఫున ఆయన ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో బాగా సభలు నిర్వహిస్తున్నాడు, ర్యాలీలు చేస్తున్నాడు, ప్రజలు బాగా వస్తున్నారు, విపరీతంగా జనం వస్తున్నారు. అయితే ఇది ఎందుకన్నారు, కమల్ హాసన్ ఏ సందర్భంలో అన్నారు అన్నది చూస్తే, ఆయన ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ విలేకరులు అడిగారు, మీరేంటి విజయ్కి ఏమైనా సలహా ఇస్తారా రాజకీయంగా అని. అంటే ఇప్పుడు ఆయన కూడా ఒక పార్టీకి అధినేత కదా, ఎవరు, కమల్ హాసన్. కానీ రాజకీయంగా ఆయన ఏం ప్రూవ్ చేసుకోవాలా. మొన్న డిఎంకే ఇచ్చింది కదా రాజ్యసభ సభ్యత్వం. సో ఆ సందర్భంగా ఆయన ఏమన్నారంటే, వచ్చిన ప్రజలంతా కూడా, సభలకు వచ్చే జనాలంతా కూడా ఓట్లు వేస్తారని అనుకోవద్దు విజయ్ అని చెప్పాడు ఆయన. అది నాకు కూడా వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది అది అని. అయితే మొన్న తిరువారూరులో విజయ్ ఒక సభ నిర్వహించినప్పుడు ఆ రోజు ప్రజల్ని అడిగాడు ఆయన, అక్కడికి వచ్చిన ప్రజల్ని, ఏంటి మీరంతా కూడా సభలకు వచ్చే మీరంతా కూడా ఓట్లు వేయరు అంటున్నారు, నిజమా, మీరేమంటారు అని అక్కడికి వచ్చిన ప్రజల్ని అడిగితే, విజయ్ విజయ్ అని అరిచారు వాళ్ళు. మేము ఓటు వేస్తాము అన్నట్టుగా అతను భావించాడు. అంటే వేస్తామని చెప్పారు వాళ్ళు. అయితే మనం చూసామండి, రాజకీయాలు అనేది చాలా చిత్రంగా ఉంటాయి. అన్ని సందర్భాల్లో రాజకీయాల్లో అందరూ కూడా ప్రూవ్ చేసుకోగలరు అనేం లేదు. ఇప్పుడు విజయ్ చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాడు, నాకు రాజకీయ ప్రత్యర్థి అంటూ ఉంటే డిఎంకే అన్నాడు ఆయన, సైద్ధాంతిక పరంగా నాకు బీజేపీ శత్రువులు అన్నాడు ఆయన. అంటే రకరకాలుగా పెరియార్ని తీసుకొస్తాడు, పెరియార్తో ఉన్నట్టుగా ఒక ఏవి కూడా మధ్యన వేశాడు. అంటే అతను వెళ్తున్న తీరు, ఎంజీఆర్ సిద్ధాంతాలు లక్ష్యంగా పెట్టుకున్నానంటాడు, రకరకాలుగా చెప్తున్నాడు. ఏది చెప్పినా ఇప్పుడు విజయ్ లక్ష్యం ఏంటి, విజయ్ ఏం సాధిస్తాడు అనేది ముఖ్యం. అదే చెప్పాడు కమల్ హాసన్, న్యాయంగా నిజాయితీగా నువ్వు సేవ చేసుకుంటూ వెళ్ళు, నీ మార్గంలో నువ్వు వెళ్ళు అనేది ఒక సలహా ఇచ్చాడు. తప్పులేదు అది. ఇప్పుడు ఎందుకంటే డిఎంకే ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో, రానున్న ఎలక్షన్స్లో ఇప్పుడు డిఎంకేకి ఫర్గా ఉందా, ఎగనిస్ట్గా ఉందా? ఎందుకంటే ఏఐడిఎంకేలో వాళ్ళకి చీలికి వచ్చింది ఒక రకంగా. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా లేరు. శశికళ ఓ రకంగా ఉంది, తర్వాత దినకరన్ ఓ పక్కకి వెళ్ళాడు, తర్వాత ఓపీఎస్, ఇట్లా పన్నీర్ సెల్వం, అదే ఓపీఎస్ అంటే అదే, తర్వాత ఇతను నాలుగో వ్యక్తి, ఇట్లా నలుగురు కలిసి నాలుగు రకాలుగా ఉన్నారు. అంటే జయలలిత పోయాక ఆ పార్టీ మీద పట్టు ఎవరికీ రాలేదు పూర్తిగా. అందుకని ఇవాళ మద్రాసులో అంటే తమిళనాడులో ఏ పార్టీ విన్ అవుతుంది అంటే చెప్పడం కష్టంగా ఉంది. బీజేపీని రానివ్వరు, కాకపోతే అన్నామలై ద్వారా కొంచెం పర్సంటేజ్ తెచ్చుకున్నారు వాళ్ళు, అంతే. కాంగ్రెస్ను కూడా పెద్ద పట్టించుకునే వాళ్ళు లేరు. ఒకప్పుడు కాంగ్రెస్ వెళ్ళింది, కానీ ఇప్పుడు తమిళనాట ద్రావిడ పార్టీలే. ఇప్పుడు ఈ ద్రావిడ సిద్ధాంతం అనేది ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఓ పక్క హిందుత్వ సనాతన ధర్మాన్ని తిడతారు, మరో పక్క మళ్ళా ఇది దేవాలయాలు పునరుద్ధరించానంటాడు ఎవరు, స్టాలిను. తర్వాత ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం, ఆ శబరిమల కమిటీ వేసి అక్కడ ఒక పెద్ద ఇది జరుగుతోంది, దాన్ని స్టాలిన్ని ఆహ్వానించారు. అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఎన్నికల ముందు వీళ్ళకి హిందువుల ఓట్ల కోసం మేము హిందువులకు చేశాము, హిందువులంటే మాకు చాలా రెస్పెక్ట్ అని చూపించుకుంటున్నారా? అంటే ఓటింగ్ దాకా వచ్చేసి హిందువులు కావాల్సి వచ్చారా? ఉత్తప్పుడంతా క్రిస్టియన్స్, మైనార్టీలు అంటూ వాళ్ళని హక్కును చేర్చుకుని వీళ్ళకి సంబంధించి అడుగడుగున ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు. కాబట్టి ఇవాళ అంటే అసలు విజయ్కి ఉండే ఛాన్సెస్ ఏంటి అంటే చెప్పడం కష్టంగా ఉంది. ఇట్స్ టూ ఎర్లీ అనమాట. తర్వాత మనం చూసాం రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయో. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి ఆయన నెగ్గారు కాబట్టి 8 నెలల్లో 9 నెలల్లో అంటే అలా ఇప్పుడు అన్ని చోట్ల అట్లా జరిగే ప్రసక్తి లేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు విజయ్కి అంత అననుకూల పరిస్థితులు లేవు, అనుకూల పరిస్థితులు లేవు. ఇప్పుడు పూర్తిగా నెగిటివ్ లేదు డిఎంకే మీద, అలాగని పూర్తిగా పాజిటివ్ లేదు డిఎంకే మీద. అలాగని పోనీ ఏ డిఎంకేనా అసలు యాక్చువల్గా మద్రాసు తీసుకుంటే తమిళనాడు మీరు ఒకసారి డిఎంకే వస్తే ఇంకోసారి ఏడీఎంకే సాధారణంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు కరుణానిధి అంత లెవెల్లో స్టాలిన్ ఉన్నాడా?
స్టాలిన్ కూడా మీరు కనుక గమనిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉంగళుడన్ స్టాలిన్ అంటే అన్నీ కూడా కొన్ని పథకాలు పెట్టాడు ఆయన. అన్నింటికి స్టాలిన్ పేరు పెట్టుకున్నాడు, మన జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నట్టు. సో ఆ రకంగా ముందుకెళ్తున్నాడు ఆయన. ఇవన్నీ ఎలక్షన్స్లో వర్కౌట్ అవుతాయా? సో విజయ్ ఏం కొత్తగా చెప్తున్నాడు? విజయ్ కూడా అతను చెప్పే సిద్ధాంతాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మరి హిందుత్వాకు వ్యతిరేకంగా వెళ్తాడా, ఇతను కూడా మైనార్టీలను హక్కును చేర్చుకుంటాడా, బీయింగ్ ఏ క్రిస్టియన్స్ని ఎత్తను పెట్టుకుంటాడా, ఏం చేస్తాడు అనేది ప్రజలకు అర్థం కావట్లేదు. విజయ్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, దళపతి విజయ్ అంటారు. కానీ ఈ దళపతి మళ్ళీ విజయకాంత్ని కూడా ఆయన ఈ మధ్యన కొంచెం ఫోల్డ్లోకి తీసుకుంటున్నాడు. కానీ విజయకాంత్కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు, అతనికి సాలిడ్ 8% ఓటింగ్ ఉంది, ఇంకా ఎక్కువే ఉండేది. అంటే మేడం విజయకాంత్ గారికి సినిమా పరంగా అయితే ఎంత ఫాలోయింగ్ ఉందో మనకు అందరికీ తెలిసిందే, రాజకీయ పరంగా అంత ఫాలోయింగ్ ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంది. మీకు ఇంకా విజయకాంత్ గారి గురించి తెలియదు మీకు. విజయకాంత్ అంటే ఇప్పటికీ కూడా ప్రాణం పెట్టే మనుషులు ఉన్నారు. ఆయన అంత చేశాడు సేవ, మీకు తెలియదు ఆయన గురించి. ఆయన తనేం తిన్నాడో సెట్లో అందరికీ అదే భోజనం పెట్టేవారు. ఏ నాయకుడు ఏ యాక్టరు చేయలేదు అట్లా. ఆయన ఎప్పుడూ కూడా చాలా మంచి మనిషి, చాలా అలా చేశారు. కాదు ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వాళ్ళ పార్టీ ఉంది కదా విజయకాంత్ది, ఆవిడ కొంచెం ఈ మధ్యన విజయ్ని పొగుడుతోంది. ఆవిడ విజయ్ సిద్ధాంతాలని పొగుడుతోంది. అంటే విజయ్ పార్టీకి ఆవిడ చేరువవుతుందా, ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అనేది ఒక సందేహం. ఏది ఏవైనా విజయ్కి అయితే నల్లేరు మీద నడక కాదు. విజయ్కి 100% సీట్లు వస్తాయని మనం చెప్పలేము. పవన్ కళ్యాణ్కి ఏం జరిగింది 2014లో, 2019లో ఏం జరిగింది? 10 ఏళ్ళు కష్టపడ్డాక ఇప్పుడు విజయాన్ని చవి చూశాడు ఆయన. ఈ విజయం కూడా అందరూ ఇచ్చిందే. కూటమిలో ఉండడం, ఒక సిచ్యువేషన్ ఎట్లా వచ్చింది, జగన్ మీద ఒక ఎవర్షన్ రావడం, జగన్ వద్దనుకోవటం వల్ల ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. కానీ అలాంటి సిచ్యువేషన్ తమిళనాడులో ఉందా? ప్రజలు అంత యావగించుకుంటారా స్టాలిన్ ప్రభుత్వాన్ని, వద్దనుకుంటారా అనేది మనం వేసి చూడాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.